4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. రేపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. Assembly constituencies for Assam. The polling shall be just in one phase, and the polling shall take place on 9th of April, Thursday, 2026. The counting shall be on 4th of May. All 126 Assembly constituencies for Assam, the polling shall be just in one phase, and the polling shall take place on 9th of April, Thursday, 2026. The counting shall be on. రైట్. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది ఎన్నికల కమిషన్. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. రేపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. ప్రధానంగా ఈసారి పశ్చిమ బెంగాల్ 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మిగిలిన 4 అసెంబ్లీలు అంటే పుదుచ్చేరికి ఉన్నటువంటి అసెంబ్లీతో సహా మిగిలిన 3 రాష్ట్రాలు మొత్తం 4 అసెంబ్లీలకు జరిగే ఎన్నికలకు మాత్రం ఒకే దఫా ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 8 విడతలుగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు కరోనా ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అదేవిధంగా భద్రతా దళాలను మోహరింపజేసేందుకు తరలించేందుకు సమయం కావలసినటువంటి నేపథ్యంలో అది 8 విడతలుగా జరిగింది. ఈసారి మాత్రం అన్ని విడతల్లో ఎన్నికలు జరగద్దని చెప్పి అన్ని పక్షాలు పశ్చిమ బెంగాల్ చెందిన అన్ని రాజకీయ పక్షాలను కూడా కోరటంతో ఆ మేరకు 2 విడతలకు కుదించడం జరిగింది. ప్రధానంగా 15 ఏళ్ల పాటు వరుసగా అధికారంలోకి వస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఈసారి గట్టిగా బీజేపీ నుంచి ఒక ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా అందరి చూపులు, అందరి దృష్టి కూడా, దేశ ప్రజలందరి దృష్టి కూడా మొత్తం పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో అధికార పక్షమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అనేకటువంటి వ్యాఖ్యలు చేయటం, పూర్తిగా పార్లమెంట్లో 2 సభలకు కూడా, చట్టసభలకు, లోక్సభకు రాజ్యసభలో కూడా ఈ జ్ఞానేశ్వర్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలి, అభిశంసన తీర్మానం పెట్టాలని చెప్పి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 7వ తేదీన అసెంబ్లీ పదవీకాలం ముగియబోతుంది. కాబట్టి మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అదేవిధంగా ఓట్ల లెక్కింపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి మొత్తం ఈ 5 అసెంబ్లీలకు గాను. ముఖ్యంగా తమిళనాడు కూడా చాలా కీలకంగా కాబోతుంది. అదేవిధంగా అస్సాం ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్ద ఎత్తున చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అస్సాంలో బీజేపీ ఢోకా లేకుండా గెలిచే అవకాశం ఉందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్ పైనే పూర్తిగా దృష్టి సారించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలో రావన్నది బీజేపీ యొక్క పట్టుదల. ఆ మేరకు ఈసారి కూడా అక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ యొక్క కరప్షను, అవినీతి, అదేవిధంగా పూర్తి స్థాయిలో హింసతో ఉన్నటువంటి సంఘటనలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలోకి దిగబోతుంది. ముఖ్యంగా పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2 అసెంబ్లీలు మినహాయించి 2 రాష్ట్రాలు అంటే పుదుచ్చేరి అదేవిధంగా అస్సాం అసెంబ్లీ మినహాయించి పూర్తిగా మిగిలిన 3 రాష్ట్రాలు కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలుగా ఈసారి ఎన్నికల్లో తమ యొక్క ప్రజల తీర్పును కోరబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాలు, ఈ 5 అసెంబ్లీలు జరిగే ఎన్నికలు చాలా కీలకంగా పోతున్నాయి. 17,40,00,000 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం 854 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పైనే అందరి దృష్టి ఉంది. ఆ రకంగా 4వసారి తిరిగి అధికారంకు రావన్నది తృణమూల్ కాంగ్రెస్ యొక్క గట్టి నిశ్చితాభిప్రాయంతో గట్టిగా పోటీ చేస్తుంది. అదేవిధంగా
బీజేపీ ఏమాత్రం కూడా బెంగాల్తో సంబంధం లేనటువంటి అవుట్ సైడ్ పార్టీ అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని కలుగచేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రయత్నాలు సాధిస్తుంది. ఆ మేరకు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లోకి అధికారంలో రాకుండా చేయాలన్నది తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నం కాగా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అధికారంలో ఉన్నది తమ యొక్క గట్టి నిశ్చితాభిప్రాయంతో ఆ మేరకు వ్యూహాలు పన్నుతుంది. చూడాలి పశ్చిమ బెంగాల్ ఏ రకంగా ఉండబోతుందో. మే 4వ తేదీతో పూర్తిగా ఎన్నికలు ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా ప్రజలు ఎవరి పక్షాన ఉన్నది చాలా స్పష్టం కాబోతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన అంశం, కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అనేక సుదూర ప్రాంతాలు కూడా ఏ రకంగా ఓటర్స్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడింది. పూర్తి స్థాయిలో అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను ముగించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రయత్నం. ఆ మేరకు అన్ని ప్రయత్నాలు చాలా కట్టుదిట్టంగా చేశారన్న అంశాన్ని కూడా జ్ఞానేష్ కుమార్ కొద్ది నిమిషాల క్రితమే మీడియా ప్రతినిధుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశంలో 17 కోట్ల మంది పైగా ఎన్నుకునే ఎన్నికలు చాలా కీలకంగా పోతున్నాయి. అదేవిధంగా దేశ రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా అక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రజలు ఏ రకంగా తీర్పునివ్వబోతున్నది మే 4వ తేదీతో జరిగే ఓట్ల లెక్కింపుతో ఫలితాలతో స్పష్టం కాబోతుంది. ప్రసాద్, అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా కేంద్రంపై మమతా బెనర్జీ ఎన్నో విమర్శలు చేశారు. అండ్ పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అసలు ఎన్ని పార్టీల మధ్య పోటీ ఉండబోతుందంటారు పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ప్రధానంగా? 2011లో అప్పటి వరకు అప్రతిహతంగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల పార్టీల యొక్క ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించి ఒక్క ఉదుటన అధికారంలో వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఏకదాటిగా పూర్తిగా 15 ఏళ్ల పాటు 3 సార్లు కూడా అధికారంలోకి రావడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలంగా గతంలో ఉన్నప్పటికీ కూడా, అంటే గతంలో ఎప్పుడు కూడా అంత బలంగా లేదు. తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో ఒక భాగస్వామ్య పక్షంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా విడిగానే పోటీ చేసేందుకు ఆస్కారం ఉంది. అక్కడ పొత్తు కుదిరేందుకు ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రత్యర్థిగా రూపాంతరం చెందింది. ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే గట్టి పోటీ ఉండబోతుంది. గత ఎన్నికల్లో 2021లో దాదాపు 77 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది బీజేపీ గట్టి పోటీనే ఇచ్చింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్కి గట్టిగా పోటీ ఎదుర్కొనేది కేవలం బీజేపీ నుంచే. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా నామమాత్రంగా ఉన్నప్పుడు కూడా తన బలాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడు కానీ, అదేవిధంగా పుదుచ్చేరిలో ఇటుగుడి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే పూర్తిగా దృష్టి సారించబోతుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి. ఆ మేరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలే పూర్తిగా బీజేపీ దృష్టి సారించి ఆ మేరకు మరొకసారి అస్సాంతో గెలవడంతో పాటు ఈ 3 రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నది బీజేపీ యొక్క వ్యూహంగా ఉంది. ఓకే ప్రసాద్.